ఇక సిట్ ఎంక్వైరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నుంచి పిలుపొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ కోరింది. ఈ నెల 24న స్టేట్మెంట్ బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డు చేయబోతుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఈ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందంటూ గతంలో బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి సిట్ నుంచి పిలుపు వచ్చింది. సిట్కి ఆయన వెళ్ళి ఆయనకు వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని ఆయన మరోసారి అధికారుల ముందు చెప్పబోతున్నారు. ఆధారాలని అందించబోతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ నుంచి పిలుపొచ్చింది. గతంలో తన ఫోన్ ట్యాప్ అయిందంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. సో దాంట్లో భాగంగానే విచారణ కొనసాగింపులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ని సిట్ పిలిచింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో బండి సంజయ్ని విచారించబోతున్నారు. బండి సంజయ్ దగ్గర వాంగ్మూలం తీసుకోబోతున్నారు సిట్ అధికారులు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, తన ఫోన్ ట్యాప్ అయినట్టుగా ఎప్పుడు గుర్తించానని చెబుతున్నారు బండి సంజయ్. సో ఎంతకాలం తన ఫోన్ ట్యాప్ అయిందని చెబుతున్నారు. సో ఆయన 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోకి వెళ్ళి సిట్ అధికారుల ముందు ఇచ్చే వాంగ్మూలం ఏం ఉండబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు, కొంతమంది ముఖ్య అనుచరులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగా బండి సంజయ్ ఫోన్ నెంబర్ను కూడా ట్యాపింగ్ చేశారు. ఆయనతో పాటు ఆయన డ్రైవరు, పిఏ, ఆయన అనుచరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ కేసులోనే బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ కోసము గతంలోనే ఒకసారి సిట్ అధికారులు సమయం కోరారు, కానీ సమయం అప్పుడు దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి సిట్టు విచారణకు సహకరించి తన వాగ్మూలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా బండి సంజయ్ని కోరడంతో తాను 24న హైదరాబాద్లో లెక్ వ్యూ గెస్ట్ హౌస్లో అందుబాటులో ఉంటాను, అక్కడికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా సిట్టు బృందానికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లెక్ వ్యూ గెస్ట్ హౌస్లో బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో బండి సంజయ్తో పాటు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అనేక ఫోన్ నెంబర్లను కూడా ప్రభాకర్ రావు టీము ట్యాపింగ్ చేసి మొత్తం బెదిరింపులకు పాల్పడడం, అదేవిధంగా ముఖ్యంగా డబ్బులు సప్లై చేస్తున్నటువంటి కొంతమందిని నిఘా ఉంచి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యర్థులకి ఆటంకం కలిగించే విధంగా అనేక చర్యలు టాస్క్ ఫోర్స్గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు చర్యలు తీసుకున్నారు. గతంలోనే ఆ సమయంలో తన ఫోన్తో పాటు అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేశారు. అప్పుడున్న డీజీపీకి, గతంలో ఉన్న డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సిట్టు విచారణలో బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ నెంబర్తో పాటు ఆయన అనుచరులు మరికొంతమంది వ్యక్తుల ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎక్కడెక్కడ అనుమానాలు ఉండేవి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా బండి సంజయ్కి సంబంధించిన స్టేట్మెంటు లెక్ వ్యూ గెస్ట్ హౌస్లో రికార్డ్ చేయబోతున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ సమయం ఇచ్చాడు, అక్కడ వెళ్ళి సిట్టు బృందమే. సురేష్, అయితే ఆయనతో పాటుగా బండి సంజయ్తో పాటుగా చాలా మంది అనుచరులకు కూడా అనుచరుల ఫోన్ ట్యాపింగ్ అయింది అని కూడా గతంలో ఆయన చెప్పారు. సో మరి కేవలం బండి సంజయ్ ఒక్కరే విచారణకు వెళ్తున్నారా? ఆయన ఒక్కరినే పిలిచారా? ఆయనతో పాటు ఉన్నటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకేమైనా సిట్ నుంచి పిలుపులు వచ్చినట్టుగా తెలుస్తోందా? అంటే గతంలోనే బండి సంజయ్ డ్రైవర్తో పాటు బండి సంజయ్ పిఏని కూడా విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వారు గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు, కానీ 24వ తేదీన సమయం ఇచ్చాడు బండి సంజయ్ సిట్టు బృందానికి. లెక్ వ్యూ గెస్ట్ హౌస్లో తాను అందుబాటులో ఉంటాను, అక్కడికి వస్తే నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పేసి సిట్టు బృందానికి చెప్పడం జరిగింది. కాబట్టి 24వ తేదీన బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్ల సమయంలో బండి సంజయ్ ఫోన్ను గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేశారని చెప్పేసి నేరుగా ఆయన ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా నిజంగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతమంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ అయ్యాయి. అదేవిధంగా కవిత అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ అయ్యాయి. కవిత అనుచరులను కూడా పిలవడం జరిగింది సిట్టు. ఇప్పటికే అనేక మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు
300 నుంచి 400 మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం అదేవిధంగా ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతోనే మరిన్ని ఫోన్ నెంబర్లు బయటపడడంతో వారందరినీ కూడా పిలిచి మీ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ అయింది, ఆ సమయంలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ బెదిరింపులకు దిగడం కానీ ఏమైనా జరిగాయనే కోణంలో కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే రఘునందన్ రావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆయన కూడా బై ఎలక్షన్లు కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఆయన బంధువుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్ అదేవిధంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి సిట్ గుర్తించి ఆ ఫోన్ నెంబర్లను మీవేనా కాదా అని చెప్పేసి కూడా ఆయనతో క్లారిటీ తీసుకొని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. నిన్న ఆల్రెడీ ప్రభాకర్ రావుని దాదాపు 8 గంటల పాటు కూడా విచారణ చేయడం జరిగింది. ఇక ఈరోజు తీన్మార్ మల్లన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ అధికారుల నుంచి పిలుపొచ్చింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు బండి సంజయ్. ఆయన వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు అధికారులకు.